Welcome to Rao's Academy for Competitive Examinations. So this is Ishwar Kumar. సో ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ బ్యూరోక్రాట్స్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఎం మోహన్ రావు సార్ అండ్ ఐపీఎస్ మ్యామ్ అరుణ మోహన్ రావు మ్యామ్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్ బ్రాంచెస్ ఇండియాలోనే లైక్ మధ్యప్రదేశ్లో ఈవెన్ హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ కలిగినటువంటి సంస్థ ఎందరో విద్యార్థులను ఆఫీసర్స్గా తీర్చిదిద్దినటువంటి సంస్థ. వీరి ఆధ్వర్యంలో మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దాంతోపాటు ఇన్స్టిట్యూషన్లో లైక్ యూపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ సంబంధించిన క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ జరుగుతూ ఉంది. ప్రతి విద్యార్థిని కూడా దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి వారు ఏ విధంగా సక్సెస్ని చేరడానికి పాసిబిలిటీ ఉందో ఆ విధంగా వారికి పర్సనల్ మెంటర్షిప్ని కూడా మన ఇన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం తెలుసుకోవాలి. ఓకే, సో దాంతోపాటు వీడియోలో మనం ఎంటర్ అవుతాం. సో మెయిన్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి అంశం చూసుకుంటే లైక్ వై ఫార్మర్స్ ఆర్ బర్నింగ్ ప్యాడీ ఫీల్డ్స్. సో భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఎందుకు ప్యాడీ ఫీల్డ్స్ను తగలబెడుతూ ఉన్నారు, కాలుస్తూ ఉన్నారు అని అంశం మనకి ట్రెండింగ్లో ఉంది. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయండి, లైక్ ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు. సో ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఖరీఫ్ సీజన్లో ప్యాడీని వేస్తూ ఉన్నారు. సో వరిని ఖరీఫ్ సీజన్లో వేస్తూ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఈ ఖరీఫ్ సీజన్ అనేటువంటిది స్టార్ట్ అవుతున్నది జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ప్యాడీని వేస్తూ ఉంటారు. సో ప్యాడీ వేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్యాడీ పంట అనేటువంటిది లైక్ 120 డేస్ క్రాప్ కాబట్టి సో ఆల్మోస్ట్గా మనకి లైక్ నవంబర్ ఆ టైంలో, సో నవంబర్ ఆర్ అక్టోబర్ ఆ టైంలో ఈ పంట అంతా కూడా పండుతూ ఉంది. పండిన తర్వాత పంట కోస్తారు కదా, వరి కుప్ప నూరుతూ ఉంటారు. ఓకేనా, సో అది అవుతుంది. సో పంట తీసుకుంటారు, వారందరూ కూడా తీసుకోవడం ఇది ఎప్పుడు అవుతుంది, లైక్ హార్వెస్టింగ్ అంటాం. సో హార్వెస్టింగ్ అనేటువంటిది ప్యాడీ హార్వెస్టింగ్ నవంబర్ ఆర్ అక్టోబర్లో అవుతుంది. మళ్ళీ వెంటనే మనకి ఏ సీజన్ స్టార్ట్ అవుతుంది, రబీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇక్కడేమో ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ రబీ సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, సో లైక్ నవంబర్లోనే స్టార్ట్ అవ్వాలి ఉంటుంది. సో ఇన్ జనరల్గా రబీ సీజన్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు లైక్ యూపీ కానీ, హర్యానా కానీ అండ్ పంజాబ్ కానీ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే నవంబర్ ఆ టైంలో రబీ సీజన్కి గాను వీట్ అనేటువంటి పంటను పండిస్తూ ఉన్నారు, గోధుమలు అనమాట. సో ఈ ప్యాడీ హార్వెస్టింగ్కి గోధుమలు పండించేటువంటి పంటకి సమయము తక్కువగా ఉన్నందువలన రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే ఏదైతే వరి పండిన తర్వాత మిగిలిపోయినటువంటి గడ్డి ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా తగలబెడతా ఉన్నారు. అర్థమైందా? సో ఈ తగలబెట్టడం వలన మనకి అనేక విధాలుగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కేసు PIL ఫైల్ చేయగా దానికి సంబంధించి ఒక కమిషన్ ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. దాన్ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం. వి కాల్ ఇట్ యాస్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఈ కమిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు పంటని తగలబెట్టకుండా తగు చర్యలను తీసుకుని ఆ చర్యలను సిఫార్సులు చేయడం, అదేవిధంగా ఎంత మేరకు పంటని తగలబెట్టకుండా ఉన్నారు, ఎంత మేరకు పంటలు తగలబెట్టారు అనేటువంటి అంశాలను అనేటువంటి రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అర్థమైందా? సో ఫైనల్గా వీళ్ళు రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. లైక్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేటువంటి వారు రిపోర్ట్ని ప్రిపేర్ చేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో సబ్మిట్ చేయడం జరిగింది. సో అట్లా ఇది మనకి న్యూస్లో ఉంది అండి. ఓకేనా, సో అందుకు మనకు లైమ్ లైట్లోకి వచ్చింది. ఇంకోటి, వీళ్ళు రిపోర్ట్ ప్రిపేర్ చేసే ముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇస్రో వారి యొక్క హెల్ప్ తీసుకొని, సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క హెల్ప్ తీసుకున్న తర్వాత వారికి ఉన్నటువంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా రైతులు ఎంత పంటని తగలబెట్టలేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ కమిషన్ వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి రైతులు ఏం చేస్తూ ఉన్నారు, ఎప్పుడైతే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అనేటువంటిది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటుందో, పంట తగలబెట్టేందుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే టైమింగ్స్ ఏవైతుంటాయో ఆ టైమింగ్స్ని ఈ రైతులు తెలుసుకొని ఆ టైమింగ్స్లో కాకుండా మిగిలినటువంటి టైమింగ్స్లో పంటని తగలబెడతా ఉన్నారు.
గడ్డిని తగలబెడతా ఉన్నారు. అర్థమైందా? సో అది ఇక్కడ ట్రెండింగ్లో ఉంది. సో కమిషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. రైతులు ఏం చేస్తారు, ఆ శాటిలైట్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ టైంలో కాకుండా వేరే టైంలో గడ్డిని తగలబెడతా ఉన్నారు. దాట్స్ ద థింగ్. చూడవచ్చు ఇక్కడ మీరు శాటిలైట్ ఒక పక్క, రైతులు ఒక పక్క తగలబెడతా ఉన్నారు. సో అది న్యూస్లో ఉంది. బట్ దీనిపైన మనకి దీని వలన మరి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయంటే లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. ఆ లాభాలు ఏంటో నష్టాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దాం మిత్రమా. లైక్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టబల్ బర్నింగ్. సో ఈ యొక్క గడ్డిని తగలబెట్టడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమున్నాయంటే లైక్ ఇట్ ర్యాపిడ్లీ క్లియర్స్ ద ఫీల్డ్ అండ్ ఇట్స్ చీపెస్ట్ ఆల్టర్నేటివ్. సో వేగంగా తగలబెట్టామనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో తగలబడిపోతుంది మొత్తం గడ్డి అంతా కూడా. బట్ దాన్ని మనం కలెక్ట్ చేసి పక్కన పెట్టి మూటలు కట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తే ఇట్ టేక్స్ మచ్ టైం యాజ్ వెల్ యాజ్ పైసా కావాలి కదా, ట్రాన్స్పోర్టేషన్కి అమౌంట్ కావాలి కదా. సో అది లేకుండా సింపుల్గా తగలబెట్టేస్తూ ఉన్నారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే కెన్ కిల్స్ వీడ్స్. ఓకేనా. సో లైక్ పంటలో ఉన్నటువంటి పురుగులు కానీ, చిన్న చిన్న పాములు కానీ, ఎలకలు కానీ, వీడ్స్ అంటాం, లైక్ కలుపు మొక్కలు, ఇవన్నీ కూడా తగలబెడితే చచ్చిపోతాయి. ఇంకోటి లైక్ కిల్స్ స్లాగ్స్ అండ్ అదర్ పేస్ట్. చూసాం కదా, క్రిములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలకలు, ఇవన్నీ కూడా చచ్చిపోతాయి. అదొక అడ్వాంటేజ్. ఇంకోటి కెన్ డిమినిష్ నైట్రోజన్ టైఅప్ అండి. లైక్ ఇప్పుడు పంట పండిన తర్వాత పొలాల్లో మనకి నైట్రోజన్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. సో దాన్ని కాస్త రెడ్యూస్ చేయగలదు అంటున్నారు. రిమూవ్స్ రెసిడ్యూ చీప్లీ. సో నథింగ్ బట్ ఇప్పుడు ఏదో గడ్డి ఏదైతే ఉందో చీప్గా దాన్ని క్లీన్ చేయవచ్చు కదా, తగలబెట్టేస్తే జస్ట్ ఒక మ్యాస్టిక్ జాలు తగలబెట్టడానికి మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఇవి అడ్వాంటేజ్. నష్టాలను మనం చూసుకున్నట్లయితే లైక్ డిసడ్వాంటేజెస్ చూస్తే కెన్ సాలిడిఫై ద గ్రౌండ్ అండి. సో లైక్ పంటని మన నేలపైన మంటతో కాలిస్తే ఏమవుతుంది, ఆ నేల అంతా కూడా గట్టి పడుతుంది. ఇట్ బికమ్ సాలిడిఫైడ్. ఇట్ విల్ బి ఇన్ ద సాలిడ్ స్టేట్. దానివల్ల ఏమవుతుంది, ఆ నేలకి రెడ్యూసెస్ వాటర్ కెపాసిటీ అండి. ఓకేనా. సో నీరు యొక్క హోల్డ్ చేసుకున్నటువంటి కెపాసిటీని లూజ్ అవుతుంది. సో నీరు హోల్డ్ చేసుకునే కెపాసిటీ కనుక లూజ్ అయితే అప్పుడు ఆ సాయిల్ యొక్క ఫెర్టిలిటీ లాస్ అవుతుంది. దాంతోపాటు పంటలు కూడా ఫర్దర్గా పండవు. ఇవి నష్టాలు. ఓకేనా. సో లైక్ ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ వస్తుంది కదా. సో ఢిల్లీలో ఎక్కువగా స్మాగ్ ఫామ్ అవుతుందా, ప్రధానమైనటువంటి కారణం ఇదొక రీజన్గా చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. సో గడ్డి తగలబెట్టినప్పుడు గడ్డి అంతా కూడా బూడిద రూపంలో మారి గాలిలో ఉంటుంది. అక్కడ నుంచి ఢిల్లీ ప్రాంతానికి పర్యటిస్తూ ఉంది. సో అప్పుడు ఢిల్లీలో ఎక్కువగా స్మాగ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తూ ఉంది అండి. లైక్ స్మాగ్, వీ కాల్ ఇట్ as స్మాగ్, నథింగ్ బట్ స్మోక్ ప్లస్ ఫాగ్. ఓకే. సో దట్స్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. సో ఢిల్లీకి ఎయిర్ పొల్యూషన్ రావడానికి గల కారణం స్టబల్ బర్నింగే. ఇంకోటి హెల్త్ ఇష్యూస్. సో గాలిలో ఎక్కువగా మనకి డస్ట్ ఉంటే ఆటోమేటిక్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆస్మా కూడా వస్తుంది. నథింగ్ బట్ హెల్త్ ఇష్యూస్. సాయిల్ డిగ్రేడేషన్ చూసాం కదా, సాయిల్ సాలిడిఫై అయిపోతుంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో స్టబల్ బర్నింగ్ చేసేటప్పుడు జనరల్గా కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి హార్మ్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి పొల్యూషన్ని క్రియేట్ చేస్తూ ఉంటే నాట్ ఓన్లీ పొల్యూషన్, ఇట్ క్రియేట్స్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, దట్స్ ద థింగ్. అండ్ ఎయిర్ క్వాలిటీ డిగ్రేడేషన్. సో ఆటోమేటిక్గా మంట పెడితే ఎయిర్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది కదా. వై? బికాజ్ ఎయిర్లో పార్టికులేట్ మ్యాటర్ 2.5 అదేవిధంగా 5 ఉంటుంది తగలబెట్టినప్పుడు, అప్పుడు ఎయిర్ క్వాలిటీ రెడ్యూస్ అవుతూ ఉంది కదా. సో ఇదొక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో థ్రెట్ టు వైల్డ్ లైఫ్ అండి. ఇప్పుడు అడవులు తగలబెడుతూ ఉన్నాయి లేదా పొలాలు తగలబెడుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో ఆ పొలాలు తగలబెట్టేది కాస్త ఆ మంట పోయి అడవులు తగలబడింది అనుకో, ఏమవుతుంది, అడవుల్లో ఉన్నటువంటి జంతువులు కూడా మరణించడానికి పాసిబిలిటీ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ డిసడ్వాంటేజెస్ డ్యూ టు స్టబల్ బర్నింగ్. ఓకే. సో ఇవి మనకి అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఓవర్గా ఇచ్చేటువంటి అంశం ఏంటి అంటే ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని పాలసీలను తీసుకొచ్చింది. ఎవరైతే రైతులు స్టబల్ బర్నింగ్ చేయటలేదో వారికి అమౌంట్ని లైక్ 5,000 పర్ ఎకర్ 5,000 రూపీస్ని ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకోటి, ప్రభుత్వమే రైతులతో చర్చలను జరిపి ఏదైతే ఆ స్టబల్ అయినటువంటిది ఏదైతే ఉంటుందో సో దానిని వేరే ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేసి భూమిలో కలిసే విధంగా తగు చర్యలను తీసుకుంటే ఇట్స్ గుడ్ అనమాట. సో అంటే లైక్ యూపీఎస్సీ లేదా గ్రూప్స్ మెయిన్స్ క్వశ్చన్స్ రాసిన వే ఫార్వర్డ్లో మనం రాసుకోవచ్చు. లైక్
government after discussing with the farmers, they can go, like they can do the provision of like transferring amount to the like farmers. సో రైతులకు డబ్బులను ఇవ్వచ్చు. ఆ డబ్బులతో ఏం చేయవచ్చు, ఏదైతే మనకి రెసిడ్యూ మిగులుతుందో పంట పడిన తర్వాత ఆ డబ్బులతో క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. లేదు ప్రభుత్వమే కొన్ని సంస్థలను ఇక హెల్ప్ తీసుకొని అది మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి ఏది రెసిడ్యూని కలెక్ట్ చేసి ఆ రెసిడ్యూతో గవర్నమెంట్ మళ్ళీ ఎనర్జీని క్రియేట్ చేయవచ్చు అండి. ఓకేనా. సో లైక్ బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి వే ఫార్వర్డ్లో మెన్షన్ చేసుకోవచ్చు. దట్స్ ద థింగ్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్, మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే 9522205551 నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. మన వెబ్సైట్ ఉంది. వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. రావుస్ అకాడమీ ఏపీఎస్సి టీజీపీఎస్సి అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో. సో దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ఈశ్వర్.